వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంటి నుంచి వెళ్ళిపోయిన సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నా భర్త దైవంగా అనుకున్నాను. ఈ ప్రపంచంలో నాకు నా భర్తే అందరికంటే ముఖ్యం అనుకున్నాను. అలాంటి నా భర్తకి నేనే అవసరం లేదు. నా వల్లే ఆయన బాధపడుతున్నారు. అలాంటి మనిషికి నేను దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. అవును, ఆయన జీవితంలోంచే కాదు, నేను శాశ్వతంగా ఈ భూమి మీదే లేకుండా వెళ్ళిపోతాను. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండండి. నేను చేసిన తప్పుకి ఇదే పరిష్కారం. అవును, మీరు అప్పుడైనా నా గురించి బాధపడతారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఈ పనే చేస్తాను అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ నది వైపు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దాసు ఇక బయట నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తున్న దాసు ఆలోచిస్తూ ఉంటాడు. కాశీని ఈరోజు చాలా ఎక్కువ మాటలే మాట్లాడాను. ఎప్పుడు లేనిది వాడి మీద చెయ్యి కూడా ఎత్తాను. అందుకే వాడికి ముఖం చూపించుకోలేక ఇలా బయట తిరుగుతున్నాను. ఇక ఆలస్యం చేస్తే కాశీ ఖచ్చితంగా నా గురించి భయపడతాడు. నా కొడుకుకి ఇంత దూరంగా ఎప్పుడూ కూడా నేను లేను. వెంటనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి దాసు మాటలు ఆశిస్తూ ఇక వెళ్తూ ఉంటే అంతలోకి అప్పుడే సుమిత్ర కనిపిస్తుంది. ఒక్కసారిగా సుమిత్రని చూసిన దాసు షాక్ అవుతాడు. ఏంటి, సుమిత్ర వదినలా ఉంది? అవును, సుమిత్ర వదినే. సుమిత్ర వదిన ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? అదేంటి, సుమిత్ర వదిన నది వైపు వెళ్తున్నారు అని చెప్పేసి ఇక దాసు వదినా వదినా సుమిత్ర వదిన ఆగండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ సుమిత్ర మాత్రం ఎవరి మాటల్ని వినిపించుకోకుండా బాధపడుతూ ఏడుస్తూ నది వైపు వెళ్తుంది. అప్పుడు వెళ్తూ ఉన్న సుమిత్రని ఒక్కసారిగా దాసు, సుమిత్ర వదిన మీరిక్కడేం చేస్తున్నారు? ఆగండి అంటూ సుమిత్రని ఆపుతాడు. ఒక్కసారిగా సుమిత్ర, దాసు నువ్వా? నన్ను ఆపద్దు దాసు, నేను బ్రతకూడదు. వదిన మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? మీరు బ్రతకూడదంటున్నారేంటి? అవును దాసు, ఏ రోజు ఆయనకి నాకు మాట రాలేదు, కానీ ఈరోజు నన్ను ఆయన పక్కన నిలబడడానికి కూడా ఇష్టం లేదు అన్నారు. ఇక నేను బ్రతకడం అనవసరం దాసు, అందుకే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను చచ్చిపోతాను దాసు, అడ్డులే అని వెనకాలనే. ఆగండి వదినా, మీరు చనిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది వదినా? దేవత లాంటి మీరు చనిపోవడం నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఈ విషయం దశరథ అన్నయ్యకి తెలిస్తే తట్టుకోగలరా? అన్నయ్య వదిన ఆగండి. అయినా మీరు ఈ టైంలో ఒక్కరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి వదిన. లేదు దాసు, నేను బ్రతకడానికి వీల్లేదు. నేను చావాలి, అప్పుడే ఆయన సంతోషంగా ఉంటారు. వదిన మీరు ఆపండి. దశరథ అన్నయ్య మీరు రాముడు సీతాదేవి లాంటి వాళ్ళు. మీరు లేకపోతే దశరథ అన్నయ్య ఎలా బ్రతుకుతారు? అసలు మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? చెప్పండి వదిన. నేను మీకు తమ్ముడు లాంటి వాడిని. నేనెప్పుడు మీ మేలే కోరుకుంటాను. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి దాసు సుమిత్రతో బలవంతంగా ఒట్టు వేయించుకుంటాడు. ఇక సుమిత్ర, చెప్తాను దాసు, నీకు అన్నీ చెప్తాను అని చెప్పేసి దశరథ ప్రాణాలు తీయాలనుకున్న దీపని సుమిత్ర క్షమించమని దశరథ అడగటం, దీపని నేను జీవితంలో క్షమించను అని సుమిత్ర చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చెప్తాడు. ఇక అవన్నీ విన్న దాసు ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీప నీ సొంత కూతురు వదినా, అలాంటి దీప కోసం ఈరోజు నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా అని దాసు అనుకుంటాడు. ఇక సుమిత్ర, దాసు విన్నావు కదా, ఇక నేను బ్రతకడం అనవసరం. ఒక పని మనిషి కోసం ఆయన నా స్థానాన్ని కూడా వదిలేమని నాకు చెప్పారు. ఇక నేను బ్రతకడం అనవసరం దాసు, అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే. ఆపండి వదిన, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? అవును దాసు, పని మనిషికి ఉన్న విలువ కూడా ఆయన నాకు ఇవ్వలేదు. దీప వల్లే ఈ సమస్యలు. దీప ఎప్పుడైతే మా జీవితంలో అడుగుపెట్టిందో అప్పటి నుంచే మా కుటుంబం ప్రశాంతంగా లేదు. దీనంతటికీ కారణం దీప వల్లే ఇదంతా. అసలు ఆ దీప పుట్టగానే తన తల్లిదండ్రులు రోడ్డు మీద పడేశారు. కాకుండా ఆ దీపని చంపేసుంటే ఈరోజు మేమందరం సంతోషంగా ఉండేవాళ్ళం. నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టింది. వదిన్ని కార్తీక్ని మాకు దూరం చేసింది. ఇన్ని చేసింది ఆ దీప. ఇదంతా ఆ దీప వల్లే, ఆ మహాతల్లి పుణ్యమే అని అంటూ ఉంటే, ఆ వదిన ఆపండి. కన్న కూతురికి ఇలా మీరు శాపనార్థాలు పెట్టకూడదు వదిన. అలా పెడితే మీ కూతురు ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. దీప ఇప్పుడుకి అనుభవిస్తున్న కష్టాలు చాలు వదిన. ఇంకా మీరు దీపకి శాపనార్థాలు పెట్టి దీప కష్టానికి మీరు కారకులు కావద్దు. అవును వదిన, దీప ఇప్పటికే మోయలేనంత భారం మోస్తుంది అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర, దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు? వదిన, అది దాసు, దీప నాకన్న కూతురేంటి?
దీప కష్టాలు మోయడం ఏంటి? నేను శాపనార్థాలు పెడుతున్నాను అంటున్నావేంటి? దాసు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అవును వదినా, నేను చెప్పింది నిజం వదినా. ఇది 25 ఏళ్ల క్రితం జరిగిపోయిన నిజం. నా గుండెల్లో రగులుతున్న నిజం. మీరు అనుకుంటున్నట్టు దీప పని మనిషో లేదంటే ఇంకెవరో కాదు. దీప మీ కన్న కూతురు, శివనారాయణ గారి మనవరాలు, ఆ ఇంటి ఏకైక వారసురాలు. మీరు కని 9 మాసాలు కన్న కూతురు దీప అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. దాసు, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును వదినా, నేను చెప్తుంది 100% నిజం. ఈ నిజం మీకు తెలియాలి అంటే జరిగిన గతం కూడా మీకు తెలియాలి. దీప అనాథ కావటానికి, మీ కూతురు కాకుండా కుబేర్ కూతురుగా పెరగటానికి కారణమేంటో మీకు తెలియాలి వదినా. అవును, మా అమ్మ ఆ ఇంటికి కోడలి స్థానంలో వచ్చింది. కానీ శివనారాయణ గారు ఏ రోజు మా అమ్మని కోడలిగా చూడలేదు, భార్యగా చూడలేదు. ఆ ఇంటి యజమాని స్థానం పొందాలని మా అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఎప్పుడు కూడా మా అమ్మకే ఆ స్థానం శివనారాయణ గారు ఇవ్వలేదు. ఆ కోపంతోనే మా అమ్మ ఇంటి వారసురాల్ని మార్చాలి అనుకుంది. అవును, కళ్యాణికి నీకు ఒకేసారి పురుటినొప్పుడు రావటంతో కళ్యాణి బిడ్డ చనిపోయిందని మీకు అబద్ధం చెప్పి, కళ్యాణికి పుట్టిన బిడ్డని నీ కూతురుగా నీ పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టి, నా కూతురు చనిపోయిందని చెప్పి నీకు పుట్టిన నీ కూతుర్ని కబేలకి ఇచ్చి చంపేమని చెప్పింది మా అమ్మ. ఏంటి దశ నువ్వంటుంది? అవును వదినా, మీరెన్ని రోజులుగా అనుకుంటున్న జ్యోత్స్న ఎవరో కాదు, నా కన్న కూతురు. దాసు, అవును, ఇంకొక విషయం చెప్పనా వదినా? ఆ రోజు నీ కూతురికి 100 ఏళ్ల ఆయుష్ ఉంది. అందుకే ఆ భగవంతుడు కబేలాన్ని చంపమని చెప్పినా ఆ బిడ్డని చంపకుండా బస్టాండ్లో వదిలి వెళ్ళాడు. అప్పుడే కుబేర్ దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు. దీప ఎవరో కాదన్నా నీ ఇంటి వారసురాలు, నీ కన్న కూతురు. ఇదే నిజం నేను కార్తీక్తో చెప్పాను. దీప, కార్తీక్ ఆ ఇంటికి ఊడిగం చేయడానికి, పని మనుషులుగా ఉండడానికి కారణం ఎవరో కాదు, మీ ఇంటి వారసురాలన్న నిజం తెలియడం వల్లే. ఈ నిజం నేను ఎక్కడ బయట పెడతానని జ్యోత్స్న నన్ను చంపాలని చూసింది. అంతేకాదు, దీప వారసురాలన్న నిజం తెలిసాక దీపని చంపాలని జ్యోత్స్న ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. అవన్నీ జరగలేదని జ్యోత్స్న దీపని నీ ఇంటికి శాశ్వతం చేయాలని ఈరోజు మీకు కట్టుకదేదో చెప్పి మీ ప్రాణాలు తీయడం వరకు తీసుకొచ్చింది. జ్యోత్స్న మాటలు నమ్మి మీరు ఈ పని చేయొద్దు వదినా. అవును, నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా దశరథ అన్నయ్య గన్తో షూట్ చేసిన దాని వెనుక కూడా జ్యోత్స్న పాత్ర ఉండుంటుంది, జ్యోత్స్నే చేసుంటుంది అని అనగానే ఒక్కసారిగా ఆ మాట విన్నా సుమిత్ర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాసు సుమిత్ర వదిన, సుమిత్ర వదిన అని అంటూ ఉంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దీప అనసూయ తీసుకొచ్చిన తన తల్లి ఫోటోని కుబేర్ ఫోటో పక్కనే పెడుతుంది. ఇక కార్తీక్, దీప తను మా అమ్మ బావా అని అంటుంది. అవునా దీప, ఇన్నాళ్ళకి తనని చూస్తున్నాను, కానీ తనని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది దీప నాకు. బావా, మీరు ఇదే మొదటిసారిగా మా అమ్మ ఫోటో చూడటం. మరి మా అమ్మ ఫోటో మీకు ఎప్పుడో చూసినట్టు ఎలా అనిపిస్తుంది? నాకు అదే అర్థం కావట్లేదు దీప. ఈ ఫోటోని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఒరే కార్తీక్, నీకే కాదురా, నాకు కూడా ఈ ఫోటోని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని కాంచన కూడా అంటుంది. ఇక అనసూయ, మంచి వాళ్ళకి అలాగే అనిపిస్తుందమ్మా, ఎందుకంటే నా వదిన చాలా మంచిది. అవును, అచ్చం సుమిత్రమ్మ గారిలాగే అని చెప్పి అంటూ ఉంటే ఇక కార్తీక్, పెద్దమ్మ మీరు చెప్పింది నిజమే, అత్తని చూసినట్టే అనిపిస్తుంది. దీప వాళ్ళ అమ్మని చూస్తుంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళేమో అనిపిస్తుంది అని కార్తీక్ అంటాడు. ఇక ఆ మాటతో దీప చాలా సంతోషపడుతుంది. సరే సరే దీప, ఆలస్యం అవుతుంది, శౌర్య నీకు కూడా స్కూల్ బస్ వచ్చింది పద అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా బయలుదేరతారు. ఇక ఇంతలోకి శివనారాయణ, అలాగే దశరథ, ఇక పారిజాతం, జ్యోత్స్న అందరూ కూడా ఇల్లంతా వెతుకుతూ హాల్లోకి వస్తారు. తాత, మమ్మీ ఎక్కడ చూసినా కనిపించలేదు. నాకు కూడా కనిపించలేదు నాన్న. నాకు కూడా కనిపించలేదండి. ఇల్లంతా చూశాను. సుమిత్ర అందరికంటే ఉదయాన్నే త్వరగా లేస్తుంది. అడగక ముందే దశరథకి, మీకు, నాకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అలాంటి సుమిత్ర ఇప్పటి వరకు కనిపించలేదు అంటే నాకేదో భయంగా అనిపిస్తుందండి అని అనగానే ఇక జ్యోత్స్న, మమ్మీ రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయి నువ్వు చాలా మంచి పని చేసావు. ఈ అవకాశం నాకు చాలు. ఈరోజు దీపని ఒక ఆట ఆడుకోవడానికి. దీప ఇక శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవుతుంది. అంతేకాదు, అలాగే తాత కూడా దీపని అసహించుకునేలా చేస్తాను. నా CEO పదవిని ఎలా కాపాడుకోవాలా అనుకున్నాను. మమ్మీ ఇంటి నుంచి వెళ్ళిపోయి మంచి పని చేసావు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకుంటే నేను ఇంకా ఈ విషయాన్ని హైలైట్ చేయొచ్చు.
అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప కార్తీక్ ఇంటికి వస్తారు. రాగానే జ్యోత్స్న, ఏ ఆగు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఇక ఒక్కసారిగా పారిజాతం, ఒసే పాపిష్టిదానా, నీ పుణ్యమా అంటూ సీతారాముడిలో ఉండే మా సుమిత్ర దశరథులు గొడవ పడ్డారు. ఇక ఇదంతా కానట్టు ఇప్పుడు వాళ్ళిద్దరినీ దూరం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నావుగా. పారు, అనవసరంగా నా భార్య గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నావు? ఇదంతా జ్యోత్స్న చేసిన తప్పు. నా భార్య మీద రుద్దాలని చూస్తున్నావేంటి? నోరు ముయ్యరా. ఈ పాపిష్టిదాన్ని నువ్వు ఇలా వెనకేసుకొస్తున్నావు కాబట్టి ఇది గుండెలు తీసిన బంటైంది. మా ఇంట్లోనే పనిచేస్తూ మా ఇంట్లో మెతుకులే తింటూ మా వాళ్ళకే ఇంటి మాయలు చేస్తూ మా వాళ్ళని మాకు కాకుండా చేస్తుంది. ఒసే ముదృష్టబ్దానా, నువ్వు ఏ ముహూర్తాన పుట్టావో అప్పుడు తల్లిని మింగేశావు, ఆ తర్వాత తండ్రిని మింగేశావు. ఇదంతా సరిపోనట్టు దశరథ ప్రాణాలు తీయాలని చూసావు. ఇదంతా సరిపోనట్టు ఏకంగా వాళ్ళిద్దరినే విడదీశావు. ఇప్పుడు సుమిత్రని కూడా మాయం చేసేశావు. పారిజాతం గారు, ఏమంటున్నారు మీరు? సుమిత్రమ్మ గారు కనిపించట్లేదా? అవును. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు దీపా? మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదు, నీ మూలానే మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. జ్యోత్స్న, దీపని ఎందుకు తప్పు పడుతున్నావు అని దశరథ్ అంటాడు. స్టాప్ ఇట్ డాడీ. ఇలా దీపని మీరు వెనకేసుకు రావటం వల్లే మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందో లేకపోతే మీరన్న మాటలకి మమ్మీ ప్రాణాలు తీసుకుందో ఎవరికి తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, ఏంటి అత్త ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక దీప, బావా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట. ఏయ్ దీపా, ఏంటి అమ్మ అని అంటున్నావు? ఏదో మా అమ్మని అమ్మ అయినట్టు అని వెనకాలనే ఇక కార్తీక్, జ్యోత్స్న ఆపుతావా? ఇప్పుడు మనం గొడవ పడటానికి టైం లేదు. ముందు అత్త ఎక్కడుందో వెతకాలి. అయినా అత్త రాత్రి నుంచి కనిపించకపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుక తాత, మావయ్య నువ్వేనా అని వెనకాలనే ఇక శివనారాయణ, లేదురా, ఉదయం అయినాక సుమిత్ర ఇంట్లో కనిపించకపోయేసరికి సుమిత్ర ఇంట్లో లేదన్న విషయం తెలిసిందిరా. దశరథ కూడా సుమిత్రని రాత్రి నుంచి చూడలేదంట. తప్పంతా నాదే నాన్న. సుమిత్రతో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మావయ్య మీరేం బాధపడకండి, అత్తకేం కాదు. అత్త ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. అవును అవును దశరథ్ చిన్నయ్య గారు, అమ్మగారు ఎక్కడున్నా సరే నేను బావ వెళ్ళి వెతుకుతాము. ఏ దీపా, ఆగవే నువ్వు. అసలు దీనంతటికి కారణమే నువ్వు. అవును, నీ మూలనే మా మమ్మీ మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా మమ్మీ ప్రాణాలతో ఉందో కూడా నాకు తెలీదు. అలాంటి నిన్ను ఎలా పంపిస్తాననుకుంటున్నావే? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ ఇస్తాను, నిన్ను అరెస్ట్ చేయమని. నీ వల్లే మా మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఫోన్ తీయగానే ఇక దశరథ, జ్యోత్స్న ఏం చేస్తున్నావు నువ్వు? డాడీ, ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మమ్మీని ఇంట్లో ఉండడానికి కూడా వీలు లేదు. ఈ అనాథ దీపని, పని మంచి దీపని మీరు సపోర్ట్ చేసినట్టు మా మమ్మీని ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు. అలాంటి మీకు నన్ను ఆపే రైట్ ఏమాత్రం లేదు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం, దీపా ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, నేను ఇప్పుడే ఇంట్లోంచి బయటికి గంటేయాలి అని చెప్పేసి పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా దీపని పట్టుకొని బయటికి గంటేస్తూ ఉంటే కార్తీక్ ఆపుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతం దీపనైతే బయటికి గంటేస్తారు. అలా గంటేసిన దీప పడిపోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర దీపని పట్టుకుంటుంది. అది చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దశరథ, సుమిత్ర అని వెనకాలనే శివనారాయణ, అమ్మ సుమిత్ర వచ్చేసావమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి అందరం చాలా భయపడ్డాం. మమ్మీ ఇంటికి వచ్చేసింది. అయినా మమ్మీ ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం, సుమిత్ర వచ్చేసావా? ఎందుకు ఈ పాపిష్టి దాన్ని పట్టుకుంటున్నావు? ఈ పాపిష్టి దాని వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. దశరథ నిన్ను దూరం పెట్టడానికి కారణం ఈ పాపిష్టిదే కదా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, ఆపండి అత్తయ్య గారు, దీపని ఇంకొకసారి ఆ మాట అన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, మమ్మీ ఏమైంది? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? రాత్రి నుంచి నువ్వు ఇంట్లో లేవని డాడీ చెప్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళావు మమ్మీ? రాత్రంతా ఎక్కడున్నావు? చెప్పు మమ్మీ అని వెనకాలనే ఇక కార్తీక్, అత్త ఏమైంది? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటత్త? చెప్పత్తా అని వెనకాలనే అప్పుడే వెనక ఉన్న దాసు ఇక అక్కడికి వస్తాడు. సుమిత్ర వదిన రాత్రంతా మా ఇంట్లోనే ఉంది. సుమిత్ర వదిన నేనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు. దాసు, సుమిత్ర నీ దగ్గర ఉందా? నువ్వు సుమిత్రని ఇంటికి తీసుకొచ్చావా? జంటి, మమ్మీ దాసు దగ్గర ఉందా? గ్రాని కొడుకు కొంప తీసి మమ్మీతో నిజం చెప్పేశాడా? లేదులే, చెప్పనని నాకు చెప్పాడు కదా అని చెప్పేసి ఇక జ్యోత్స్న, మమ్మీ ముందు నువ్వు లోపలికి రా, లోపలికి వెళ్దాం. ఇదంతా ఈ దీప వల్లే.
అందుకే దీపని బయటికి గంటేశాను. ఇక దీప ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. దీప ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళవే ఇక్కడి నుంచి అని చెప్పేసి జోష్న దీప మీద చెయ్యి చేసుకొని నెట్టబోతుంటే ఒక్కసారిగా సుమిత్ర జోష్నకి చెయ్యి అడ్డు పెడుతుంది. అలాగే జోష్న చెంప పగలు కొడుతుంది. దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ కూడా షాక్ అవుతాడు. ఇంతలోకి దశరథ అలాగే శివనారాయణ అలా చూస్తూ ఉంటే పారిజాతం, సుమిత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు జోష్నని కొట్టావేంటి? ఈ దీప చేసిన తప్పుల గురించి నీకు తెలీదా? చెప్పు సుమిత్ర. ఆపండి అత్తయ్య గారు. ఇప్పటి వరకు మీరు మీ మనవరాలు కలిసి ఈ ఇంట్లో ఆడిన నాటకాలన్నీ ఇక ఆపండి. మా కళ్ళు తెరుచుకున్నాయి. నిజాల్ని మేము కంటితో చూడగలుగుతున్నాం. దయచేసి మీ నాటకాల్ని ఆపండి. ఇంకా ఏం చేయడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం చూసిన షాక్ అయిపోతారు. సుమిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏ అత్తయ్య గారు ఇప్పుడు గురించి అర్థం కావట్లేదా? 25 ఏళ్ల క్రితం మీరు ఇంటికి చేసిన ద్రోహం గురించి నేను మాట్లాడుతున్నానని, దాని గురించి మీకు అర్థం కావట్లేదా అని వెనకాలనే జోష్న పారిజాతం వణికిపోతారు. ఇక జోష్న ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని పారిజాతం అంటూ ఉంటుంది. 25 ఏళ్ల క్రితం మీరు ఈ కుటుంబానికి నా కడుపు కోతకి చేసిన దాని గురించి మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. మర్చిపోయారా మీరు అప్పుడే అని అనగానే ఒక్కసారిగా జోష్న నో డౌట్ మమ్మీకి గ్రాని కొడుకు నిజం మొత్తం చెప్పేశాడు. దీప వారసురాలన్న నిజం మమ్మీకి తెలిసిపోయింది. ఇప్పుడు అలాగే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఇక నా పని అయిపోయినట్టే అని జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం, సుమిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అమ్మ సుమిత్ర, పారిజాతం 25 ఏళ్ల క్రితం నీకేం ద్రోహం చేసింది, ఈ ఇంటికేం ద్రోహం చేసింది, నువ్వేం మాట్లాడుతున్నావు అని వెనకాలనే కార్తీక్ దీపక్ కూడా షాక్ అయిపోతారు. ఇక దాసు కార్తీక్ వైపు చూసి సుమిత్ర వద్దరికి నిజం చెప్పేశానని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇక శివనారాయణ అలా అడగడంతో మావయ్య గారు మీరు ఆనాడు ఈవని అత్తయ్యని పెళ్లి చేసుకొని కాంచన వదినకి అలాగే ఈయనకి తల్లిని తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఆమె ఈ ఇంటికి వచ్చింది తల్లి స్థానంలో కాదు, ఈ ఇంటిని ముక్కలు చేయటానికి. అవును మావయ్య గారు. ఏంటమ్మను వంటుంది? సుమిత్ర మాటలు మర్యాదగానే నువ్వు. అత్తయ్య గారు వయసులో నాకంటే పెద్దవారు కాబట్టి అత్తయ్య స్థానంలో ఉన్నారు కాబట్టి మాటలతో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. లేకపోతే నేను ఈరోజు మిమ్మల్ని చంపలు పగలగొట్టేదాన్ని అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం చాలా భయపడిపోతారు. ఇక దశరథ, సుమిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు? తప్పు చేశామండి, చాలా పెద్ద తప్పు చేశాము. మన కూతురుని మనం గుర్తుపట్టకుండా చాలా పెద్ద తప్పు చేశామండి. కళ్ళున్న కళ్ళు లేని గుడ్డి వల్ల తయారయ్యాము. సుమిత్ర అవునండి, మనమందరం అనుకున్నట్టు జోష్న మన కన్న కూతురు కాదు, దీప మన కన్న కూతురండి. దీపే నా కూతురు. దీప అంటూ దీపని దగ్గరికి తీసుకుంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సుమిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. దీప మన కూతురేంటి? అవునండి, మనల్ని ఇప్పటి వరకు అత్తయ్య గారు మోసం చేసింది. ఈ పారిజాతం గారు తన మనవరాల్ని మన కూతురుగా ఈ ఇంటి వారసురాలుగా నమ్మించింది. ఇన్నాళ్ళు మనం మోసపోయామండి. దాసుకి కళ్యాణికి పుట్టిన కూతురు. మనం ఇన్నాళ్ళు మోసపోయామండి. జోష్న దాసు కళ్యాణి కూతురు, దీపే మన కన్న కూతురు. దీపని పుట్టగల్ని చంపేమని ఈ పారిజాతం గారు కబేలాకి ఇస్తే తను చంపకుండా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడే కుబేర్ దీపం తీసుకెళ్లి పెంచుకున్నాడు. దీప ఈ పరిస్థితి రావడానికి కారణం వీళ్ళిద్దరు చేసిన పాపమే. మీకు ఇంకొక విషయం చెప్పనా? దీప ఇంటి వారసురాలన్న విషయం తెలిసిన జోష్న దీపని చంపాలని ప్రయత్నించింది. అంతేకాదు దాసుని చంపాలనుకుంది కూడా దీనివల్లే. ఏవండి, మీ మీద బుల్లెట్ ప్రభావం జరిగిందే, అది కూడా ఈ జోష్నే చేయించుంటుంది అని వెనకాలే ఒక్కసారిగా జోష్నకి చెమటలు పట్టేస్తాయి. ఇక కార్తీక్, అత్త ఈ నిజం మీకు ఎప్పటికైనా చెప్పాలని ఇన్ని రోజులు మీ ఇంటి పని వాళ్ళుగా మేమున్నది. అవునత్త అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దీపని హక్ చేసుకుంటుంది. దీప, నీ కన్న తల్లినయ్యుండి నీకు నా నోటితో ఎన్నో శాపనార్థాలు పెట్టాను. నిన్ను ఎన్నో మాటలు అన్నాను. నన్ను క్షమించు దీప, నన్ను క్షమించు అని అనగానే అమ్మా మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివనారాయణ జోష్ను చంప పగలగొడతాడు. ఇక ఒక్కసారిగా దీపని హక్ చేసుకుంటాడు. అలాగే దశరథ్ కూడా నాన్న అని ఒక్కసారి నన్ను ప్రేమగా పిలువమ్మా అని అనగానే ఇక ఒక్కసారిగా దీప ఏడుస్తూ నాన్న
అని చెప్పేసి దశరథని హక్ చేసుకుంటుంది. సుమిత్ర అలాగే దశరథ ఇక దీపని తన కన్న కూతురని తెలుసుకోవడంతో ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు. ఇక ఒక పక్కన కార్తీక్ అయితే, అత్త నిన్ను కాపాడుకోవడం కోసం, మావయ్యని ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే మేము ఇన్ని రోజులు ఇంటి పని వాళ్ళుగా ఉంది. మీరెప్పుడూ ఒక ప్రశ్న అడిగేవారు కదా, అవకాశం వచ్చి నన్ను ఎందుకు ఇంట్లోంచి వెళ్ళలేదు అని. దీపని తన కుటుంబానికి దగ్గర చేయడం కోసమే మేము ఇన్ని రోజులు ఇంటి పని వాళ్ళుగా ఉన్నది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంటి